అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానం జెఫన్యా 3:20. మీకు నేను ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఆమెన్. దేవుడు ఈరోజు నీతో నాతో మనతో అందరితో చెప్తూ ఉన్నాడు, నేను మీకు మంచి పేరును, ఖ్యాతిని, గొప్పతనాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. ఏ విషయంలోనైతే మరి దిగులుతో, వేదనతో ఈ పరిస్థితి నా జీవితంలో ఎప్పుడు మారుతుంది, నాకేం జరుగుద్దో తెలియట్లేదు అని మీరు బాధపడుతూ ఉన్నారేమో. అయితే ఈరోజు దేవుడు అంటున్నారు, నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు. యేసునామములో ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అవును నాయన, ఈరోజు మాకు ఇచ్చినటువంటి వాగ్దానం కొరకు నేను స్తుతిస్తూ ఉన్నాము. ఈ రోజు నాయన మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచి ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇక ముందు కూడా నీవే మాకు తోడై ఉండమని, ఎక్కడెక్కడైతే నాయన పడిపోయిన స్థితిలో ఉన్నాము అయ్యా, మేము ప్రభా ఏ విషయంలోనైతే నాయన అయ్యా మాకు మంచి పేరు లేదు, మా పరిస్థితి బాగలేదు అనుకుంటున్నాము, ఆ విషయంలో అన్నిటిలో ఖ్యాతిని, మంచి పేరును అనుగ్రహిస్తానన్నావు. ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చండి అయ్యా. ఈరోజు బాధలో, వేదనలో, కష్టములో, కన్నీటిలో ఉన్న ప్రతి బిడ్డ దుఃఖమును సంతోషంగా మార్చిన ఆయన వారికి మంచి పేరును, ఘనతను దయచేయమని, తలగా నిలబెట్టమని, పైవారిగా ఉంచమని తండ్రి నాయన. ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డకు కూడా తోడై ఉండమని నాయన. ఏ బిడ్డ స్థితిలోనైతే దిక్కులేని పరిస్థితి ఉన్నదో వారికి నీవు దిక్కయుండి నడిపించమని ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా నీ రాకడకు సిద్ధపరచమని, ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తే యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.